చిరంజీవి 150వ సినిమా బ్రూస్లీ అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే మగధీర చిరు నటించిన 149వ చిత్రం. ఆ తర్వాత చేస్తున్న సినిమా బ్రూస్లీ కాబట్టి చిరు 150వ సినిమా అదే అవుతుంది. అయితే రామ్ చరణ్ మాటలు మాత్రం వేరేలా ఉన్నాయి. డాడీ నటించే 150వ చిత్రానికి ఇదో టీజర్ లాంటిదేనని ఈ మధ్య వ్యాఖ్యానించాడు. అంటే బ్రూస్లీని లెక్కల్లోకి తీసుకోకూడదా? బ్రూస్లీలో చిరు 3 నిమిషాల పాత్రలో కనిపిస్తారని, చిరుపై తెరకెక్కిస్తున్న ఓ యాక్షన్ సీన్ ఈ చిత్రానికి కీలకమని, కథలో చిరు రాక ప్రధాన మలుపుకు కారణం అవుతుందని, చిరు పాత్ర కోసం బోలెడని బిల్డప్లు ఇచ్చేస్తోంది చిత్ర బృందం. మగధీరలో మెగాస్టార్ కనిపించాడు. అయితే అది అభిమానుల కోసం యాడ్ చేసిన పాత్ర మాత్రమే. దానికి మించి చిరు ఆ సినిమాలో చేసింది ఏం లేదు. అలాంటప్పుడు మగధీరని కౌంట్ చేసి బ్రూస్లీలో చిరు పాత్రని లెక్కలో నుంచి ఎందుకు తీసేస్తున్నాడో ఏంటో. చిరు నటించే 150వ సినిమా క్రేజ్ ఇటు బ్రూస్లీకి, అటు చిరు నటించే తదుపరి చిత్రానికి తీసుకురావాలనేది చరణ్ తాపత్రయం కావచ్చు. చిరు నటిస్తున్న 150వ సినిమా బ్రూస్లీనే కాబట్టి అభిమానులు ఈ సినిమాని వెరీ వెరీ స్పెషల్ చేస్తారు. మరోవైపు చిరు హీరోగా రీ ఎంట్రీ ఇచ్చే సినిమాకి ఇంతే హడావిడి సృష్టించాలనేది చరణ్ ప్రయత్నం. అందుకే ఇలా బ్రూస్లీని 149వ సినిమాగానే లెక్క వేస్తున్నాడు. మొత్తానికి చరణ్ మామూలుడు కాదు.